హలో అందరికీ మనం ఈరోజు 28వ తారీఖున వచ్చే అమావాస్య గురించి తెలుసుకుందాం. ఆ దినం మనం ఏం పాటించాలి ఇది అనేది చూద్దాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సూర్యోదయం 6:26 నుంచి సూర్యాస్త సమయం 6:14 వరకు ఉంటుంది. తిథి నక్షత్రం యోగం అలాంటిది చూద్దాం. శుద్ధ పాడ్యమి 3:16 నుంచి నక్షత్రం శతభిష 1:40 నుంచి యోగం సిద్ధ. మళ్ళీ శుభ సమయములో అభిజిత్ ముహూర్తం 11:56 నుండి 12:44 వరకు ఉంది. అమృతకాలం 7:05 నుంచి 8:33 వరకు ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య నాడు మనం ఏం చేయాలో చూద్దాం. శుభకర్మలు చేయరాదు, కొత్త పనులు మనం ప్రారంభించరాదు, పాత పనుల్ని ఆపరాదు అని ఉంది. అన్నదానం, గోవులకు ఆహారం పెట్టడం చాలా మంచిది. లక్ష్మీదేవి, కాళికా మాతకు పూజలు చేయడం కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయని చెప్పచ్చు. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు కూడా కొందరిస్తారు. పితృదేవతలకు ప్రీతిప్రదంగా గుమ్మడికాయ, అనపకాయ దానంగా కూడా ఇవ్వచ్చు. వంశాభివృద్ధి కలగడం కోసం సాధువులకి ఆహారం పెట్టడం చాలా మంచిది. అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోకూడదు. సంధ్యా సమయం తర్వాత తలస్నానం చేయరాదు. ఇంట్లో ఉప్పు దీపం పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.